టీవీ5 ఏబిఎన్ ఛానల్ నేను మొత్తం నేను వదిలేసాను సార్. కత్తి మహేష్ అంశం తర్వాత నేను మళ్ళీ గొమ్మాలు ఎప్పుడు తొక్కలా. కత్తి మహేష్ అంశం అప్పుడు కూడా నేను వెళ్ళకూడదు అనుకుని విత్తడ్రై ఉన్నా. ఎవరెవరినో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇష్టారాజ్యం కింద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని ముద్ర వేసే ప్రయత్నంలో కొన్ని మీడియా ఛానల్స్ నిమగ్నం అంటే నేనే వస్తానని చెప్పి వెళ్ళి భగవంతుడు సహకరించిన మేరకు కార్యకర్తలు చెప్పిన మాట అన్న మేరకు దానికైతే అలా క్లోజ్ చేసాం. మా అభిమానులు ఇద్దరి మీద కేసులు ఆయన పెట్టాడు. SC ST అట్రాసిటీ కేసులు పెడితే ఆయన్ని రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళి మాదాపూర్ కేసులో కేసులు అదే రోజు వాపస్ తీపించాం. అంటే నా పరిధిలో ఏది ఉందో నేను చేసుకెళ్ళాను. ఎంత అగ్రెసివ్నెస్ ఉన్నా మా అగ్రెసివ్నెస్ వల్ల పార్టీ డైవర్ట్ అవుతుంది. ఇంకా పొద్దున్న లెగితే ఒక 3 నెలల పాటు మీరు గమనించలేదు. జనసేన అంటే కత్తిమేష్ ట్వీట్లు, కత్తిమేష్ అంశాలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుడ్లు కొట్టాలి. మేము వచ్చిందైతే కత్తిమేష్ గురించో, శ్రీరెడ్డి గురించో, లేకపోతే రామ్గోపాల్ వర్మ గురించో కాదు కదా సార్. మంచి పార్టీ కింద ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటున్నాం, మంచి పాలసీలతో ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నాం. విమర్శలు స్వీకరణతో పూలు వస్తాయి, రాళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ ఖచ్చితంగా ఒక గదిలో కూర్చోబెట్టి మమ్మల్ని ఒకే దానికి కన్ఫైన్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఒక లేడీ విషయం కదా సార్. ముందేమో TRPల కోసం ఒక ఆడదాన్ని అర్ధనగ్నంగా నోటి మీద కూర్చోబెట్టారు. మొత్తం స్పీచ్ అంతా తీసుకునేదాకా ఆడదాని చేతులు కానీ అర్ధనగ్నత్వాన్ని కానీ మీరేం కవర్ చేయాల. మీకు కావాల్సిన బయటలో విజువల్స్ వచ్చేసిన తర్వాత తీసుకొచ్చి ఒక చిన్న అంగీ లాంటిది ఆ పిల్ల భుజమే కప్పినారు. మీరు వచ్చి మళ్ళీ ఆడవాళ్ళు దాని గురించి ఎలా రెస్పాండ్ అవ్వాలో పవన్ కళ్యాణ్ గారికి కానీ మాకు కానీ చెప్పడం భావ్యం కాదు కదా సార్. ఇక్కడ తప్పొప్పులు మాట్లాడట్లా. మేము చాలా శాంతిపరులు అండి, ఉత్తమోత్తములు అండి, మేము గుణవంతులు అండి, అవతలండి. ఇది సంబంధం లేని ఒక లేడీ విషయం. పవన్ కళ్యాణ్ గారు మదన తిట్టిన దానికి మీడియా అంతా ఖండించి అమ్మాలంటే మాటలు మాట్లాడడం తప్పని చెప్పేసి అక్కడితో కట్ చేసి ఉన్నా. పోనీ అమ్మాయి విషయంలో షీఈ్ నాట్ అప్ టు ద మార్క్ అని పక్కన పెట్టున్నా అయిపోయింది సార్. నాగబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి దయచేసి దీన్ని డ్రాగ్ చేయొద్దు, ఆ బూత్ పదాన్ని పదే మీరు స్క్రోలింగ్ లేసి పదే విజువల్స్ చూపించి మాత్రం దయచేసి ప్రొవోక్ చేయొద్దని ఆయన చెప్పిన అరగంట నుంచి కూడా మళ్ళీ 21 డిబేట్లు పెట్టినాయి సార్ ఈ ఛానల్స్. మరి ఆ నేపథ్యంలో మరి ఆయన రియాక్ట్ రేపొద్దున్న చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఉంటే మాకేంటి, లేకపోతే జగన్ గారి మీటింగ్ ఉంటే మాకేంటి సార్. ఆయన ఎవరికి కంతికి వస్తే వాళ్ళకి నొప్పి తెలుస్తుంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఆ బాధ కలిగింది కాబట్టి తన రాజకీయ నాయకుడైనా ఒక పార్టీ అధ్యక్షుడు అంతకుముందు సామాన్యుడు కాబట్టి తన తల్లిని ఆ మాట అన్న వ్యక్తి కంటే అతి దారుణంగా కూడా మీడియా ఛానల్స్ దాన్ని పట్టుకుని TRPల కోసం ప్రోగ్రాములు చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ ఆయన కడుపు రగిలిపోయింది. ఏంటని ఎంక్వైరీ చేసుకుంటే ఆయన కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఆయన ఆశ్చర్యచక్తిని అదే విషయాలు బయట ప్రపంచాన్ని అందరికీ కూడా తేడతనం చేశారు. ఒక ట్విట్టర్ పెట్టడము, తన మనసులోని భావాన్ని వ్యక్తపరచడం ఇక్కడ తప్పుగా భావించడం. దానికి అంటే సెక్రటేరియట్ను వేదికగా చేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు అంటే మంత్రివర్యులైన నారా లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా తనపై కుట్రలు చేస్తున్నారని, తన చేని నరికే విధంగా చేస్తున్నారని, తనకు మీకు వెన్నుదన్నుగా చూస్తే అతని మీద వేశారు. కిలారి రాజేష్ అనే అతని అని అంటున్నారు కదా. అంటే వాళ్ళని ఎందుకు లాగారు ఈ విషయంలోకి పవన్ కళ్యాణ్ గారు అనేది ఇక్కడ అంశం. వాళ్ళు ఏమి సొద్దపూసలు అయితే మేము లాక్కొచ్చాలి కానీ రంగులు ఏమి అంతలేదు సార్. సుస్పష్టంగా కొన్ని ప్రముఖ మీడియా ఛానల్స్ ఎవరి అండర్లో పనిచేస్తాయో ప్రపంచం అందరికీ తెలిసిన విషయం. ఆ మీడియా ఛానల్స్ ఎవరికి డప్పు కొడతాయో ప్రపంచం అందరికీ తెలిసిన విషయం. అదే మీడియా ఛానల్స్ వెనకాల ఎవరున్నారండి ఇప్పుడు లేయర్ బట్టి ఉంటుంది సార్. నేను ఆ లేయర్లో ఉన్నాను అనుకోండి సార్, నాకుండే పెద్ద మనుషులు, నాకుండే సర్కిల్, నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా సార్. అలాగే పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి కదా. ఎందుకు 1 పర్టికులర్ ఛానల్ ఈజ్ ఎంటర్టైనింగ్ దిస్ ఆర్ 2 పర్టికులర్ ఛానల్స్ ఈజ్ ఎంటర్టైనింగ్ దిస్ అని నేను ఎంక్వైరీ చేసుకున్నప్పుడు అదేం లేదంటే లోకేష్ బాబు ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, వాళ్ళు అందరూ కలిపి రామ్గోపాల్ వర్మతో మాట్లాడు, ఒకసారి ఈయన ప్రొవోక్ చేశారు, ఒకసారి ఆమెను ప్రొవోక్ చేశారు, ఈ రకమైన డబ్బులు మార్పులు కూడా జరిగిందంటే ఇప్పుడు ఇది మనం అడవిలో జరగట్లేదు కదా సార్. సెక్రటేరియట్లో జరిగితే లోకేష్ గారు, కిలారి రాజేష్ గారు ఇద్దరు తలుపులేసుకుని చేయరు. ఆబ్వియస్లీ ఒక 2-3 ట్రస్టెడ్ సోర్సెస్ ఉంటారు. వాళ్ళు ఎక్కడో చొక్క మంది తాగినప్పుడు ఇంకో చోట ఎక్కడో చోట అయితే లీక్లు అయితే రాకుండా ఉండవు. నిజాన్ని మనం ఎంత లోతు తీసి పాతి పెట్టినా ఇట్ విల్ కమ్ అవుట్. సో ఆబ్వియస్లీ ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆయన ఆశ్చర్యానికి గురయ్యాడు. ఏంటిది నేను ఎలాగేమని ఏం చేశాను, ఎండనగా కొండనగా వర్షాలు తెలిసి క్యాన్వాసింగ్ చేశాను, ఒక పదవి అడగల, ఒక లాబింగ్ అడగల, ఈ కంపెనీ మన పలానా కళ్యాణ్ దిలీప్ సొంకర ఇప్పించమని అడగల, నేను అలా చేసి సాయం కూడా అడగలేదు కదా.